హాయ్ అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ రీమిక్స్ చికెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఫ్రై చేసిన చికెన్ని మళ్ళీ కర్రీ లెక్క చేస్తున్నాను అనమాట. ఎట్లా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. అంతకుముందు ఒక లైక్ చేయండి. నేను చెప్పినాను కదా చికెన్ ఫ్రై ఆల్రెడీ చేసి పెట్టినా అని చెప్పేసి మొన్న. సో అది ఆ చికెన్ ఫ్రైని ఇప్పుడు నేను రీమిక్స్ కర్రీ చేస్తున్నా. దానికోసం ఫస్ట్ ఏమేం చేయాలో చెప్తా. ఇది నేను ఉల్లికారం, ఇది అయితే దీంట్లో దోశ కోసం చేసిన ఎండుమిర్చి, ఎల్లిపాయలు అండ్ ఉల్లిగడ్డ ఈ మూడింటితోనే ఇట్లా పేస్ట్ వేసుకున్నాను అనమాట. ఇది మిగిలింది నేను ఈ కర్రీలో వాడుతున్నా ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఇది టమాటో పేస్ట్. ఒక 3-4 టమాటాలు తీసుకొని ఇట్లా పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టిన దీంతో వేసాము ఇప్పుడు మనం. ఈ ఫ్రైలో ఏంటంటే నేను ఆనియన్ గిన్నె ఏం వాడలే, ఉట్టి చికెన్ డైరెక్ట్ వేసి కరివేపాకు ఒక్కటే యూజ్ చేసిన, నార్మల్గా ఉప్పు కారం ఇవి వేసి చేసిన. ఇప్పుడు ఫస్ట్ ఇది ఆయిల్ వేసుకుందాం కొంచెము, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి, మనం ఆల్రెడీ ఫ్రై చేసిన చికెనే కదా, ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను దీంట్లో కొంచెమే ఆయిల్ యూజ్ చేసిన, ఒక 3 స్పూన్స్ ఆయిల్. ఇది కొంచెం వేడైన తర్వాత ఇది ఆల్రెడీ మనం పేస్ట్ చెప్పినా కదా, ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. ఇది ఏంటంటే ఇప్పుడు నేను చేసేది గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా కొంచెం పచ్చి వాసన పోయేదాకా స్మెల్ వస్తుంది కదా, కొంచెం స్మెల్ వస్తుంది. పచ్చి ఉల్లిగడ్డని గ్రైండ్ చేసిన అనమాట. ఆ స్మెల్ పోయేదాకా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అంటే దీంట్లో వేసేసుకుందాం. ఇది కొంచెం ఇంత ఫ్రై అవుతుంది లైట్ గా. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే టైంలో ఆల్రెడీ ఈ టమాటో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీనివల్ల మంచి గ్రేవీ వస్తుంది అండ్ కారం కూడా తగ్గిపోతుంది. ఫస్ట్ టమాటా ఏం యూజ్ చేయలేదు నేను ఫ్రైలో వినా, సో ఇప్పుడు టమాటా యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. టమాటా అంతా స్మెల్, పచ్చి స్మెల్ పోయేదాకా మంచి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేనేం స్టవ్ చిన్నగా పెడతలే, పెద్దగానే పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన చికెనే కాబట్టి ఎక్కువ టైం పట్టది, తొందరగానే అయిపోతుంది. అందుకని నేను ఉట్టి ఇవి ఫ్రై దానికే మాత్రమే చేస్తున్నా కాబట్టి కొంచెం స్టవ్ పెద్దగానే పెట్టి చేస్తున్నా. దీంట్లో ఇప్పుడు కారం అవసరం లేదు, కానీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఉట్టి ఫ్రైకి మాత్రమే ఉంది కాబట్టి సాల్ట్, ఇప్పుడు కర్రీ కాబట్టి కొంచెం సాల్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కారం గిన ఉంది. సాల్ట్ కొంచెం వేసినాను. కొంచెం ధనియా పౌడర్, చాలా మంది లాస్ట్ లో వేసుకుంటారు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ,
నేను అట్లా అయ్యా దీంట్లోనే వేస్తాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం దాంట్లో పట్టాలి చికెన్కి. కొంచెం ఒక పించు గరం మసాలా, ఇది ఒక 10 minutes హై ఫ్లేమ్ లోనే పెట్టేసి ఈ గ్రేవీ అంతా దగ్గర పడేదాకా హై ఫ్లేమ్ లోనే పెట్టేసి ఉడికించుకుందాం దీన్ని. గ్రేవీ కొంచెం దగ్గర పడింది. 10 minutes చెప్పినా కదా హై ఫ్లేమ్ లోనే పెట్టేయాలని. గ్రేవీ కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం, కొంచెం ఎక్కువ యూజ్ చేస్తుంది, కొంచెం కొబ్బరి పొడి. అంటే గ్రేవీ థిక్గా కనిపిస్తుంది కదా, గ్రేవీ థిక్గా అవుతుంది అండ్ బాగుంటుంది. కొంచెం కొబ్బరి పొడి స్వీట్ ఉండదు కాబట్టి కారం కూడా కొంచెం కొట్టేస్తుంది. మంచి థిక్ వచ్చేసింది, కొబ్బరి పొడి వేయగానే మంచిగా ఇట్లా థిక్ వచ్చేసింది. ఇట్లా ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు, అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాం. అయిపోయినట్టే. జస్ట్ నేను స్టార్ట్ చేసి 15 minutes అవుతుంది. 10 minutes మాత్రమే ఉడికించిన, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫ్రై అయిన చికెనే కాబట్టి. జస్ట్ 10 minutes లో కర్రీ రెడీ అయిపోయింది. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి, ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.